ఇక మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పంటల రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు తీసుకున్న పంట రుణాల బకాయిలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుందని, రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్ కార్డు తప్పనిసరి అని సర్కార్ తెలిపింది. ఇసుక పంటల రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు తీసుకున్న పంట రుణాల బకాయిలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుందని, రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్ కార్డు తప్పనిసరి అని తెలిపింది సర్కార్. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్. రైతు రుణమాఫీకి మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం. ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు 2 లక్షల వరకు ఉన్నటువంటి రైతుల రుణాలను మాఫీ చేస్తామని. ఆ మేరకు ప్రభుత్వం ఈ రోజు మార్గదర్శకాలను అయితే విడుదల చేసింది. దాంట్లో స్పష్టంగా ఎవరికి రుణం మాఫీ వర్తిస్తుంది అన్న అంశాలను మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. డిసెంబర్ 2018 నుంచి అంటే 12వ తారీఖు 2018 డిసెంబర్ నుంచి ఎవరైతే రుణాలు తీసుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే రెన్యువల్ చేసుకున్న వాళ్ళకు అప్పటి నుంచి మొదలుకొని 9వ తారీఖు 12వ నెల 2023 వరకు తీసుకున్న ఈ మధ్య కాలంలో తీసుకున్న వాళ్ళకు మాత్రం ఈ పంట రుణమాఫీ వర్తిస్తుంది అని చెప్పేసి స్పష్టంగా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఒక కుటుంబానికి సంబంధించి 2 లక్షల వరకు మహిళ పేరు మీద ఉంటే మహిళ పేరు మీద, ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ పేరు మీద 2 లక్షల వరకు ఈ రుణాన్ని మాఫీ చేయబోతున్నారు. రేషన్ కార్డ్ ని ఆధారంగా చేసుకుని ఈ రుణమాఫీని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే రేషన్ కార్డు లో కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయి కాబట్టి రేషన్ కార్డ్ ని ఆధారంగా చేసుకుని రుణమాఫీ అమలు చేయబోతున్నారు. ఒకవేళ ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి మాత్రమే వర్తిస్తుంది కాబట్టి రేషన్ కార్డ్ ని ఆధారంగా చేసుకుని ఈ రుణమాఫీ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఆ మేరకు ఇటు మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేసింది. మరోపక్క చూసుకున్నట్లయితే మీరు చెప్తున్నట్లుగా రేషన్ కార్డు ఒకవేళ ఖచ్చితంగా ఉండాలంటూ సర్కార్ షరతు పెట్టినట్లు తెలిసింది. ఒకవేళ రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా సూచించిందా సర్కార్? ఇప్పటి వరకు దాదాపు రైతులందరికీ వాళ్ళ పంటలకు సంబంధించినటువంటి కొనుగోలు ఎవరైతే అమ్మకం చేపడతారో వాళ్ళు ఆ తర్వాత ప్రభుత్వమే డైరెక్ట్ గా ఆ డబ్బులను అకౌంట్ లో వేస్తుంది కాబట్టి ఆ సమయంలో వాళ్ళ ఆధార్ కార్డు కావచ్చు, ఈ రేషన్ కార్డు, ఇట్లా ప్రతి ఒక్కరికి దాదాపు 99% రైతులకు ఆధార్ కార్డు కావచ్చు కంపల్సరీ ఉంటుంది. ఆ తర్వాత రేషన్ కార్డు కూడా గ్రామీణ స్థాయిలో కావచ్చు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే వాళ్ళు మాక్సిమం అయితే రేషన్ కార్డు ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ లేని వాళ్ళకి సంబంధించి ఎలా నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇక ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షల వరకు మాత్రమే ఈ రుణం మాఫీ అయ్యే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుందనేది చెప్పుకోవాలి. అంతకంటే ఎక్కువగా ఒకవేళ ఎవరైనా రుణం తీసుకొని ఉన్నట్టయితే ఈ లోపుగానే వాళ్ళు దానికి సంబంధించి 2 లక్షల లోపు, ఇప్పుడు 2 లక్షల కంటే ఎక్కువగా వాళ్ళ రుణం 2,50,000 ఉందనుకోండి, 50,000 ముందుగా చెల్లిస్తే ఆ తర్వాత ఆ 2 లక్షలు ప్రభుత్వం వాళ్ళ అకౌంట్ లో జమ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి కూడా. మరోపక్క చూస్తే ఏదైతే ఇప్పుడు సర్కార్ తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయం అయినప్పటికీ కూడా ఏదైతే రుణమాఫీ విషయంలో ప్రతిసారి బ్యాంకుల దగ్గర చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. అటు రైతుల నుంచి కూడా మనం చాలా సార్లు వింటూ వస్తున్నాము ఈ ఫిర్యాదులు. అయితే ఇప్పుడు బ్యాంకుల సర్వర్లు కానివ్వండి, ఈ రకంగా ఏదైతే రుణమాఫీ డిలే అవ్వకుండా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా? బ్యాంకర్లతో మాట్లాడిందా? ఇప్పటికే బ్యాంకర్లకు సంబంధించి ప్రతి బ్యాంక్ సంబంధించి ఒక నోడల్ ఆఫీసర్ ని ఈ రుణమాఫీ కోసం నియమించాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. ఆ మేరకు చర్యలు కూడా తీసుకోబోతున్నారు. వాళ్ళ ద్వారానే అసలు ఒక్కొక్క బ్యాంకు సంబంధించి ఎంతమంది రైతులు అక్కడ రుణాలు తీసుకున్నారు, 2 లక్షల వరకు తీసుకున్న వాళ్ళు ఎంతమంది, పూర్తి స్థాయి డేటాను కలెక్ట్ చేసిన తర్వాతే ఈ రుణమాఫీ చేయబోతున్నారు. ఇక మిగతా అంశాలు అంటే గోల్డ్ లోన్ కి సంబంధించి కావచ్చు, మిగతా రుణాలకు ఈ మాఫీ వర్తించదని చెప్పేసి కూడా మార్గదర్శకాల్లో స్పష్టంగా ప్రభుత్వం అయితే పేర్కొంది. ఇక కొద్ది రోజుల్లోనే ఈ రుణమాఫీ అమలు చేయాలని చెప్పేసి నిర్ణయించింది. దానికి కావాల్సిన నిధుల కోసం ప్రభుత్వం ఇప్పుడు ఆ వేటలో ఉంది అనేది చెప్పాలి. ఆగస్టు
15 నాటికి ఈ రుణమాఫీ వర్తింప చేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆ మేరకు ఇటు బ్యాంకర్లు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం వివిధ సంస్థల నుంచి రుణం కోసం ప్రయత్నాలు చేస్తుంది. డైరెక్ట్ గా నేరుగా రైతుల అకౌంట్ లోనే జమ చేసే విధంగా ఈ మాఫీని బ్యాంకర్లకు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొత్తం మీద అయితే గత ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ కోసం విడతల వారీగా మాఫీ చేసింది. దాంతో రైతులు కొంత ఇబ్బందులు పడ్డారు. మిగిలినటువంటి ఈ రుణం కోసం ఆ రుణం మీద వడ్డీ పడింది. ఆ తర్వాత మళ్ళీ జమ చేసినప్పటికీ ఇంకా కొంత రుణం కారణంగా తమకు ఇప్పటి వరకు కూడా రుణం మాఫీ కాలేదు ₹1,00,000 అనేది చాలా మంది రైతులు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ అనగానే తమ బ్రాండ్ గా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. అందులో భాగంగానే ఈ ప్రభుత్వం కూడా 2 లక్షల వరకు ఎవరైతే రుణాలు తీసుకొని ఉన్నారో వాళ్ళకి మాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటించింది. ఆ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. త్వరలోనే రైతులకు ఈ 2 లక్షల రుణం కూడా మాఫీ చేయబోతుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.